తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుజాత గారు డిసెంబర్ 10, 1952లో జన్మించారు. సుజాత గారు ఒక మలయాళ నటి. ఈమె శ్రీలంకలో పుట్టి పెరిగారు. సుజాత గారు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల చలనచిత్రాలు అన్నిటిలోనూ నటించారు. అలాగే సుజాత గారు తమిళంలో కె. బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మొదటిసారిగా హీరోయిన్గా నటించారు. అదే సినిమా మన తెలుగులో అంతులేని కథ అనే పేరుతో రీమేక్ చేశారు. అలాగే సుజాతను దాసరి నారాయణరావు గారు తెలుగులో 1979 సంవత్సరంలో వచ్చిన గోరింటాకు సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆ తర్వాత సుజాత గారు అనేక చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా తెలుగులోని అగ్రకథ నాయకులతో నటించే అవకాశాలను పొందారు ఆమె. అంతేకాకుండా దాసరి నారాయణరావు గారు తీసిన చాలా సినిమాలలో సుజాత గారు నటించారు. అంతేకాకుండా ఆవిడ పేరుతోనే దాసరి నారాయణరావు గారు ఒక సినిమా కూడా తీశారు. అందుకే ఎప్పుడు సుజాత గారు